కొన్ని కలలు ఒక స్వప్నం స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. మూడో భాగం. పల్లవుల ఏరు పలమనేరు. పలమనేరు వెళ్లే దారిలో మొదటి పెద్ద పట్టణం కోలార్. బెంగుళూరు కోలార్ మార్గం నాకు చిరపరిచితం. అంతా కలిసి 65 కిలోమీటర్లు. తిన్నగా బెంగుళూరుకు తూర్పు దిక్కున ఉంది పట్టణం. బెంగుళూరు శివార్లలోని కృష్ణరాజపురం దాటగానే మరో చిరు పట్టణం హోస్కోటె వస్తుంది. అక్కడ్నుంచి ఎడమకు ఉత్తరంగా మళ్ళితే మదనపల్లి దారి. తిన్నగా వెళితే ముగ్బాల, తావరకెరె, నరసాపుర అన్న ఊళ్లను దాటుకుని కోలారు బంగారు గందులున్న స్వర్ణసీమ. ఆ డిసెంబర్ 30 ఉదయం మంగళవారం వర్కింగ్ డేనే అయినా ఎంచేతో రోడ్లమీద అంతగా రద్దీ లేదు. కృష్ణరాజపురం, హోస్కోటే దాటగానే ఆ రహదారంతా నాదే అనిపించింది. చాలా తక్కువ వాహనాలు. అయినా ఆ రాజమార్గాన్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. అది అటుమూడు ఇటుమూడు మొత్తం 6 లేన్లు ఉన్న గొప్ప విశాలమైన మార్గమే కావచ్చు. కాని నా స్కూటరుకు కావలసింది 6 అడుగుల బాట. ఈ రాజమార్గాలకి ఎడమతట్టున 3 లేన్లను దాటుకుని ఓ 6 అడుగుల మార్జిన్ ఉంది. నా స్కూటర్ నడపడానికి అది సరిపోతుంది. కుడివైపున ఉన్న 3 లేన్లను కార్లకు, ట్రక్కులకు, తొందరగా వెళ్లే ఇతరేతర వాహనాలకు వదిలేద్దాం. ఈ 6 అడుగుల మార్జిన్లోనే యాక్టివాని నడుపుదాం. కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే నా ఫార్ములాను అనుసరిస్తున్న బైకు చోదకులు మరికొంతమంది కనిపించారు. నా ఆలోచన మంచిదేనన్న నమ్మకం కలిగింది. వెంటనే ఆచరణలో పెట్టాను. రోడ్డున ఉన్న అన్ని రోజులు ఆ నియమం పాటించాను. హోస్కోటె పరిసరాలలో మంచి మంచి రిసార్ట్లు కనిపించాయి. రోడ్డు పక్క ఉన్న ఒకప్పటి పొలాలను ఇప్పుడు ఇలా రిసార్టులుగా మార్చారన్నమాట. బెంగుళూరు ధనిక యువతకు ఆటపట్లు ఇవి. అలాంటి ఓ రిసార్ట్ ముఖద్వారం దగ్గర 50-60 అడుగుల ఎత్తున కొట్టొచ్చినట్టు ఉన్న రోమన్ యోధుడి శిల్పం. స్కూటర్ ఆపి టకటకా 2-3 ఫోటోలు తీసుకున్నాను. ఇంకాస్త ముందుకు వెళితే ఏదో గుడి ముంగట కోదండరాముని అతి చక్కని విగ్రహం. అక్కడ 3-4 ఫోటోలు తీశాను. గభాల్న గుర్తొచ్చింది, నా యాత్ర ఆరంభాన్ని ఫోటోల ద్వారా రికార్డు చెయ్యలేదని. అసలు బెంగుళూరులో ఇంట్లో బయలుదేరినప్పుడే ఆ పని చేసి ఉండాల్సింది. మరచిపోయాం. ఈలోగా కోలారు 35, చెన్నై 300 అంటూ మైలురాళ్లు కనిపించాయి. ఆగాను. ఫోటోలు తీశాను. తనివి తీరలేదు. వాటితో నేనూ ఓ ఫోటో దిగడం అవసరం అనిపించింది. ఎవరో బైకు మీద వెళ్తుంటే ఆపాను. ఆగాడు. నా మాట విని సంతోషంగా ఫోటోలు తీశాడు. తెలుగు తెలిసిన మనిషి. నా పేరు రవి. ఇదిగో ఈ చుట్టుపక్కలే మా పొలాలు. రిసార్టుల కోసం అడుగుతున్నారు. మాకేమో అది ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. 10:30 ప్రాంతంలో కోలారు దాటాను. అతి చక్కని ప్రదేశాలు ఉన్న ఊరు అది. నాకు బాగా పరిచయం. ఒక అడుగటు వేద్దామా అనిపించింది. వద్దు, ఇప్పటికే ఆలస్యమైంది అని వివేకం హితవు చెప్పింది. మరో గంట గడిచింది. శ్రీసంద్ర అన్న ఊరు దాటుకుని మూళబాగిలు అన్న చిన్నపాటి పట్నం చేరుకున్నాను. ఇది ఒక రకంగా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు. పలమనేరు అక్కడ్నుంచి 20-25 కిలోమీటర్లు. మరో పావుగంట గడిచేసరికి గన్రాజుపల్లె అన్న తెలుగు పల్లె పలకరించింది. బాలాజీకి ఫోన్ చేశాను. ఇంకో 10 కిలోమీటర్లలో మీరు పలమనేరు చేరతారు. ఊరి పొలిమేరల్లో ఒక పక్క పొలాలు, ఎడమ పక్క చెరువు కనిపిస్తాయి. చెరువు దాటాక ఆగి మళ్ళా ఫోన్ చేయండి. అమరనాథరెడ్డి అన్న మిత్రుడు వచ్చి కలిసి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాడు చెప్పాడు బాలాజీ. ప్రయాణం కొనసాగించాను. 3 గంటలు స్కూటర్ నడపడం పుణ్యమా అని ఆ బండికి, నా శరీరానికి సంపూర్ణ సమన్వయం కుదిరింది. బ్రేకులాగే యాక్సిలేటర్ను ఉపయోగించే చేతుల కండరాలకు, బ్యాక్ ప్యాక్ బరువును బ్యాలెన్స్ చేసుకునే భుజాల కండరాలకు, స్కూటర్ హ్యాండిల్ బార్ను తిప్పే ఆలోచనా వ్యవస్థకు, మెదడు నుంచి ఆజ్ఞను తీసుకోవలసిన అవసరం మెల్లమెల్లగా తగ్గి 2 గంటలు గడిచేసరికల్లా ఆయా కండరాలు, ఆలోచనా వ్యవస్థలు తమంతట తామే నిర్ణయాలు తీసేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంతా మహా ఆటోమేటిక్ అన్నమాట. అంతకుముందు చిన్న పెద్ద ఎన్నో బైకు, స్కూటరు ప్రయాణాలు చేసి ఉన్నా ఈ సర్వస్వతంత్ర శరీర వ్యవస్థ అన్నది ఒక విలక్షణ, అపూర్వ అనుభవం.
అనుభవిస్తేనే గాని ఊహకు అందని ప్రక్రియ అది. అలాగే స్కూటర్ కూడా నా ఆలోచనా స్రవంతితో జతపడినట్టు అనిపించింది. అది చేసే అన్ని శబ్దాలు, అది వేసే అన్ని అడుగులు, ఏ స్పీడులో అది ఏ గానం గానిస్తుందో ఆ వివరం, ఏ గతుకు మీద ఎంత కుదుపు ఇస్తుందో ఆ అవగాహన, ఏ రకపు కుదుపు ఏ శరీర భాగానికి ఏ మోతాదులో అసౌకర్యం కలిగిస్తుందో ఆ ఎరుక అద్భుతమనిపించింది, ఆనందం కలిగించింది. ఇహ ఈ 10 రోజులు ఒంటరితనం ఉండదు. మనసెరిగిన చెలికాడు ఈ యాక్టివా అన్న నమ్మకం చిక్కింది. మెదడు స్థానభ్రంశం చెంది మోకాళ్ళలోకి వస్తుందంటారు కదా, ఇక్కడ శరీరంలోని అన్ని అంగాలకు, అన్ని అణువులకు సామంత సార్వభౌమత్వం కట్టబెట్టినట్టు ఉండేదే మెదడు అన్న ఆలోచన మెరిసి పెదాల మీద చిరునవ్వు. మధ్యాహ్నం 12 కల్లా పలమనేరు పెద్ద చెరువు కనిపించి నిలువరించింది. అమరనాథరెడ్డికి ఫోన్ చేశాను. మరో 10 నిమిషాల్లో అక్కడుంటానన్నారు. ఆ 10 నిమిషాలు కుడివైపున ఉన్న పొలాలను, ఎడమవైపున ఉన్న ఆ చెరువును చూడటం, చూసి ఆనందించటం, ఆనందించి ఫోటోలు తీయడం. రెడ్డిగారు వచ్చి కలిశారు. గత నెలలో బాలాజీ ఏర్పాటు చేసిన పలమనేరు లిటరరీ ఫెస్టివల్ రూపశిల్పులు, కార్యకర్తల్లో ఈయన ఒకరు. దానికి బెంగళూరు నుంచి కవనశర్మగారు, అరిపిరాల సత్యప్రసాదు, నేను కలిసి వచ్చాం. మమ్మల్ని ఈయన రిసెప్షన్లో కలుసుకోవడం, సాదరంగా మాట్లాడటం గుర్తొచ్చాయి. ఆ రోజు 100కు మించి సాహితీకారులు, సాహితీ ప్రియులు తెలుగు రాష్ట్రాల మూల మూలల నుంచి సరస్సుకు వచ్చారు. రోజంతా కబుర్లతోనూ, చర్చలతోనూ, ప్రసంగాలతోనూ, పుస్తకావిష్కరణలతోనూ, మృష్టాన్న భోజనాలతోనూ గడిపాం. బోయకొట్టాల కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై లాంటి అరుదైన మహానుభావుల్ని కలుసుకున్నాం. బాలాజీ స్నేహాన్ని, వారి వారిజగారి ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించాం. ఆ కబుర్లు చెప్పుకుంటూ నేను, రెడ్డిగారు బాలాజీ వాళ్ల ఇంటికి చేరాం. కాసేపట్లోనే ఈనాడు మణిగారు, లెక్చరర్ దేవేంద్రనాయుడు గారు వచ్చి కలిశారు. బాలాజీ సాహితీమిత్ర బృందంలో ముఖ్యులు వీళ్లు. పలమనేరులో బాలాజీని, వారిజగారిని కలిసి ఓ అరగంట గడిపి ముందుకు సాగిపోవాలన్నది నా అసలు ఆలోచన. వాళ్ళిద్దరూ లేకపోయినా ఆ అరగంట కాస్త దాదాపు 4 గంటలైంది. బాలాజీ లేడని బెంగపడకండి, మేమున్నాం. మీ పలమనేరు మజిలీ గుర్తుంచుకోదగ్గ జ్ఞాపకంగా మలుస్తాం. అమరనాథరెడ్డిగారి ఆత్మీయ భరోసా. ఈయన బాలాజీ బాల్యమిత్రుడు, కాంట్రాక్టర్, సాహిత్యాభిమాని. కాంట్రాక్టర్లకు కళాపోషణ ఉంటుందని రావుగోపాలరావు ఊరికే అనలేదు కదా. దేవేంద్రనాయుడు గారు రచయిత, కవి. ముగ్గురి పేర్లు ఇంద్రుడి చుట్టూ తిరుగుతున్నాయన్న సంగతి ఈనాడు జర్నలిస్టు మణి పసిగట్టారు. అవును గదా అని అంతా నవ్వుకున్నాం. కాసేపు సాహిత్యం కబుర్లు, ఓ 5 నిమిషాలు నా జలకాలు. బాలాజీ వాళ్ళ అమ్మగారు వచ్చి పలకరించారు. వాళ్ళబ్బాయి సాంఘిక సాహితీ జీవనం ఆవిడకు అమిత ఆనందహేతువు అన్నది 2 మాటల్లోనే బయటపడింది. అందుకు కోడలు వారిజ అందిస్తున్న సహకారం గురించి మురిపెంగా మాట్లాడారామె. ఇక్కడ చాలా తక్కువ మందికై తెలిసిన ఫాదర్స్ బంగళా ఉంది. ఓ 15 కిలోమీటర్లలో అడవి మధ్యలో వ్యూ పాయింట్ ఉంది. ఇవి 2 మీకు చూపించి మరీ పంపించమని బాలాజీ చెప్పాడు అన్నారు అమర్నాథరెడ్డి. చాలా థ్యాంక్స్ అండి, అలానే వెళ్దాం. కానీ కనీసం 2ంటికైనా నేను పలమనేరు వదలాలి. చిత్తూరులో బాలాజీని కలిసి కాసేపు గడిపి చీకటి పడేలోగా తిరుపతి చేరుకోవాలనేది నా ఆలోచన చెప్పాను. అతిథి మర్యాదలు, ఖానాపీనాలు ముగిసి ఇంట్లోంచి బయటపడేసరికి 1 గంట దాటేసింది. ఓ 10 నిమిషాల్లో ఫాదర్స్ బంగళా చేరుకున్నాం. సుమారు 100 ఏళ్ల క్రితం స్థానిక ఆంగ్ల మతాధికారులు కనిపెట్టి, అభివృద్ధి చేసి స్థావరం ఏర్పరచుకున్న ప్రాంగణమిది. బెంగళూరులానే పలమనేరు కూడా సముద్రతలానికి బాగా ఎగువన 2500 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశం. గట్టిగా 10 కిలోమీటర్లు దాటి వెళ్తే అడవి. ఆ అడవిలోని కొన్ని మహావృక్షాలు నడిచి వచ్చేశాయా అనిపించేలా ఈ ప్రాంగణమంతా పెద్ద పెద్ద చెట్లు. దర్గాలైనా, చర్చిలైనా, మునివాటికలైనా వాతావరణం ఒకటే కదా. ఇప్పుడంటే ఊరు పెరిగి జనాభా 60,000కు చేరి మున్సిపాలిటీగా ఎదిగింది గాని నిన్న మొన్నటిదాకా పలమనేరు అతి ప్రశాంతమైన మునివాటిక. పల్లవుల ఏరు అన్నమాట పలమనేరు అయింది. మదనపల్లె, హార్స్లీ హిల్స్ లాంటి స్నేహపూర్వక వాతావరణం ఉన్న ప్రదేశాలను కనిపెట్టినట్లే బ్రిటిషర్లు పలమనేరును గుర్తించారు. మతాధికారుల శిక్షణ కోసం కళాశాల స్థాపించారు. చూస్తున్నారుగా ఈ ఆవరణ. వేసవిలో కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందిక్కడ వివరించారు
ఈనాడు మణి. నాతో పాటు రండి సార్, మీకో ప్రదేశం చూపిస్తాను. దారి తీశారు అమర్నాథ్ రెడ్డి. అసలే మునివాటికలా ఉన్న ఆ ప్రాంగణంలోంచి అరణ్యవాటికలాంటి మరింత దట్టమైన చిక్కని పచ్చని ప్రదేశానికి తీసుకెళ్లాడాయన. ఓ 100-150 మీటర్ల దూరం. అన్ని చెట్ల మధ్య గురువృక్షంలా ఓ ఊడలమర్రి. చుట్టూ వృత్తాకారంలో శుభ్రపరిచిన ఆవరణ, రాతి బెంచీలు, మాట్లాడ్డానికి కూడా మనం సందేహించేంత గాఢ నిశ్శబ్ద వాతావరణం. ఇది మా బాలాజీకి అభిమాన ప్రదేశం. తరచూ ఇక్కడికి వచ్చి కొంత సమయం గడిపి వెళుతూ ఉంటాడు. బహుశా అతని కథలు, కవితలు ఈ చెట్టుకు పూసిన పువ్వులేననుకుంటాను. రెడ్డిగారి గొంతులో స్నేహానికి మించిన ఆర్తి. నేననుకున్న 2 గంటలు దగ్గర పడింది. ఇహ నేను ముందుకు సాగిపోతానన్నాను. వల్ల కాదన్నారు వాళ్ళు. దక్షిణంగా గుడియాత్తం రోడ్డున వెళితే అంతా అరణ్యమే అరణ్యం. కౌండిన్య అభయారణ్యం అన్న పేరిట ఈ అడవిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ్నుంచి 15-20 నిమిషాలు వెళితే అరణ్యం పైకప్పున కట్టిన ఓ గుట్టమీది వ్యూ పాయింట్ వస్తుంది. మొన్న నవంబర్లో వచ్చి రాత్రి ఇక్కడే ఉండిపోయిన అనేక మంది రచయిత మిత్రులను మర్నాటి ఉదయం ఆ వ్యూ పాయింట్కి తీసుకువెళ్ళాం. అంతా ఆనందపడ్డారు. అది చూడకుండా వెళ్ళిపోతే ప్రకృతి మీకు శాపం పెడుతుంది ముచ్చటగా హెచ్చరించారు అమర్నాథరెడ్డి. ఇష్టపూర్వకంగానే లొంగిపోయాను. 20 నిమిషాల ప్రయాణం. రోడ్డు వదిలి ఓ కిలోమీటరు లోపలికి వెళితే వ్యూ పాయింట్. అడవి బావుంది, రహదారి బావుంది. కొంచెం ఎండ ముదిరినా ఇబ్బంది అనిపించలేదు. ఆజ్ మై ఊపర్ ఆస్మా నీచే అన్న బాణిలో గుట్టమీద కట్టిన 3 అంతస్తుల వ్యూ పాయింట్ భవనంలో మేము. మా క్రిందంతా కనుచూపు మేర అరణ్యమే అరణ్యం. అలాంటి దృశ్యాలు ఎన్నెన్నోసార్లు చూసిన మాట నిజమేగాని చూసిన ప్రతిసారీ పరవశమే. కాలిబాటలు కనిపించాయి, పదపదమన్నాయి. ఓ 10 నిమిషాలు ఆ బాటల్లో నడక. ఇంత దూరం వచ్చాం. ఓ చిన్న డ్యాం ఉంది దారిలోనే, అది చూద్దాం. మరో ప్రలోభం. 2-3 ఆ ప్రతిపాదనను తిరస్కరించే ప్రయత్నం చేశానుగాని నిర్దుష్టంగా చెయ్యలేకపోయాననుకుంటాను. అదో అరగంట. కీట్స్ గారు చెప్పిన కోటానుకోట్ల థింగ్స్ ఆఫ్ బ్యూటీలలో ఈ కౌండిన్య ప్రాజెక్టుకు చెందిన జలాశయమూ ఒకటి. ఎదురుగా జలాశయపు అంచుల్లో నీళ్లల్లో నిలిచిన కొబ్బరి చెట్లు, దిగువన జలాలను కోల్పోయి బీదగా సాగిపోతున్న బహుశా కౌండిన్య నది. ఒకవైపు సమయం మించిపోతోందన్న ఆందోళన, మరోవైపు జలాశయపు సొగసులు, ఇంకోవైపు అప్పుడే అమరిన స్నేహాల సౌరభం. చిట్ట చివరికి పలమనేరు వదిలిపెట్టేసరికి సాయంత్రం 4 అయింది. ఇహ చిత్తూరు వెళ్లి బాలాజీని కలిసే అవకాశం కనిపించలేదు. అతనికి ఫోన్ చేసి అదే చెప్పాను. అయినా కాణిపాకం వైపు ఓ చూపు చూడాలి అనే ప్రలోభం వదల్లేదు. మా రెడ్డిగారిని సలహా అడిగాను. ఇక్కడ్నుంచి కాణిపాకం 40 కిలోమీటర్లు, అక్కడ్నుంచి తిరుపతి మరో 80 ఉంటుంది. అంతా కలిసి 3 గంటల ప్రయాణం. చేరేసరికి 7-7:30 అవుతుంది. శీతాకాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది. ఓ అరగంట 40 నిమిషాలు చీకట్లో స్కూటర్ నడపాల్సి రావచ్చు. పర్వాలేదా? ఆలోచించుకోండి. నిజానికి పర్వా ఉంది. ఆలోచించి తీరాల్సిన విషయం. కాని కాణిపాకం వెళ్లడమన్నది ఏనాటిదో తీరని కోరిక. ఇంత దగ్గరకు వచ్చి ఆ కోరిక తీరే అవకాశం చేతికందుతున్నప్పుడు అరగంట చీకటి ప్రయాణానికి సందేహపడి కోరికను కోరికగానే ఉండనివ్వడమా? రాజీపడ్డాను. కాణిపాకానికే ఓటు వేశాను. మీరిక్కడ్నుంచి బంగారుపాలెం దాకా చిత్తూరు వెళ్లే హైవేలో వెళ్తారు. అక్కడ హైవే వదిలిపెట్టి ఎడమకు మళ్ళీ ముటుకూరు, ఎగువ తడకరల మీదుగా గళ్లవాళ్ల ఊరు చేరతారు. అక్కడ మళ్ళా ఎడమవైపుకు తిరిగి కాకర్లవారిపాలెం మీదుగా సాగితే కాణిపాకం వస్తుంది. అలాగే కాణిపాకం నుంచి ముడిగోలం, పాలకూరు, కొత్తపల్లి, వేమూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వణపాకం, ధనమూర్తివారిపల్లె, నడింపల్లి, చంద్రగిరి, తిరుపతి. ఇవన్నీ చిన్న చిన్న ఊళ్ళు. రోడ్డు అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది. అనుమానం వచ్చినప్పుడు దారిలో వాళ్లను అడుగుతూ వెళ్ళండి. అసలే చీకటి పడుతోంది. ఇదంతా వద్దు అనుకుంటారా? తిన్నగా చిత్తూరు వెళ్ళిపోయి బైపాస్ పట్టుకుని తిరుపతి చేరుకోండి. ఓ 10 కిలోమీటర్లు ఎక్కువ దూరమే అయినా తడుముకోవాల్సిన అవసరం ఉండదు హేతువు చెప్పారు రెడ్డిగారు. కాణిపాకం ఆకర్షణ ఉండనే ఉంది. హైవే వదిలి గ్రామసీమల్లో ప్రయాణించటం అన్నది మరో ఆకర్షణగా ముందు నిలిచింది. పల్లెటూళ్ల మార్గం వైపే మొగ్గాను.
అన్ని ఊళ్ల పేర్లు జాగ్రత్తగా రాసుకున్నాను. బంగారుపాలెం దాటి సన్నపాటి రోడ్డు పట్టుకోగానే ఒళ్ళు పులకరించింది. చిత్తూరు జిల్లాలో మ్యాపులకి అంత సులభంగా అందని గ్రామసీమల్లో పయనమంటే మాటలా? అదో కలగాదా? 1-2 చోట్ల అనుమానాలు కలిగి అడగవలసి వచ్చింది. ఒకచోట అడిగేలోగానే దారి దాటి ఓ 4 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. పొలాల మీద పైరు, పంటలు, పచ్చదనం లేవు. లేకపోయినా పొలాలు పొలాలే.